ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ గుప్త నవరాత్రులు శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఈరోజు గుప్త నవరాత్రులలో డే 6 నేను పిండి దీపాలు పెట్టుకున్నాను. అలాగే అమ్మవారికి అష్టోత్తనామాలు కుంకుమతో చేసుకున్నాను. అమ్మవారికి పూలమాల సమర్పించుకున్నాను. అలాగే అమ్మవారికి నేను ఈరోజు కొంచెం సింపుల్గా అమ్మవారికి మినపప్పుతోటి వడలు అలాగే పానకం చేసుకున్నాను. ఇంకా ఇక్కడ అమ్మవారి దగ్గర పెట్టిన అన్నీ కూడా వస్తువులు ఇలాగే ఉంచేసాను. అమ్మవారికి నేను అది పసుపు కొమ్ములతోటి పూజ అష్టోత్తరామాలు చేసుకున్నాను, అవి తీసాను. ఇంకా గాజులు పెట్టుకున్నాను, అలాగే నవధాన్యాలు పెట్టుకున్నాను. ఇంకా ఈరోజు పూలమాల సమర్పించుకున్నాను. ఇంకా గాజుల మాల అలాగే ఉంచాను, యాలకుల మాల అలాగే ఉంచుకున్నాను. చాలామంది అడుగుతున్నారు కదా, మీరు పసుపు కొమ్ములు ఏం చేసుకుంటారని. నేను అమ్మవారికి ప్రత్యేకంగా అమ్మవారి కోసమే నేను పసుపు కొమ్ములు కొనుక్కున్నాను. 108 ప్రతిసారి కొత్తవి అని నేను వాడను. ఎప్పుడు కూడా సపరేట్గా యాలకులు కానీ గాజులు కానీ అలాగే పసుపు కొమ్ములు కానీ నేను అమ్మవారికి ప్రత్యేకంగా పక్కకు పెట్టుకుంటాను. దేవుని దగ్గరనే సపరేట్ పెట్టుకుంటాను. ఇంకా మిగతా పండగలప్పుడు కూడా నేను తీసి ఇలా వాడుకుంటాను. అష్టోత్తనామాలు ఒకసారి రెడ్ అక్షంతలతోటి అలాగే ఇట్లా ఒడిబియ్యం కూడా పోసుకుంటాను. ఇది రెండోసారి అమ్మవారికి ఒడిబియ్యం పోసుకున్నాను. మా పాపతోటి పోయించుకున్నాను. అలాగే నేను కూడా పోయడం జరిగింది. అమ్మవారికి లాస్ట్ ఇయర్ నేను చీర పెట్టాను. మరి ఈ సంవత్సరము నా దగ్గర లేదని అనుకుంటున్నాను. ఎందుకంటే మాకు ఇక్కడ అందుబాటులో లేవు. మేము కెనడాలో ఉంటాము, అందుకని నా దగ్గర ఉన్నాయి. లాస్ట్ ఇయర్ పెట్టుకున్నాను. అలాగే వరలక్ష్మి అప్పుడు కూడా చేసుకున్నాను కాబట్టి అమ్మవారికి నేను చీర సమర్పించుకున్నాను. మళ్ళీ పెట్టినది పెట్టచ్చో లేదు నాకు తెలియదు ఫ్రెండ్స్. మీకు తెలిస్తే నాకు కామెంట్లో ప్లీజ్ చెప్పండి, హెల్ప్ అవుతుంది. ఇంకా ఈరోజు డే 6 కాబట్టి నేను ఇలా పిండి దీపాలు పెట్టుకున్నాను. అలాగే అమ్మవారికి సింపుల్గా ఒక తాంబూలం ఇచ్చుకున్నాను. అదేంటి బనానా పెట్టుకున్నాను. ఇంకా రేపు ఇస్తాను. శాకాంబరి అమ్మవారిగా ఉంటారు కదా, ఇక్కడ బెల్లము పెట్టుకున్నాను. అమ్మకి ఎంతో ప్రీతికరమైనది బెల్లము. సో ఈ విధంగా నేను చేసుకున్నాను. మాకు ఇక్కడ కెనడాలో 10:30 నైట్ 10:30 వరకు చీకటి అనేది పడేది. సో మీకు బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఇంత వెలుతురు అనేది మాకు సూర్యకిరణాలు ఇట్లా పడటం జరుగుతుంది. సో ఈరోజు నేను డే 6 పిండి దీపాలు పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఎలా ఉన్నదని ప్లీజ్ నాకు కామెంట్లో చెప్పండి. ఓం శ్రీమాత్రే నమః.